హాయ్ గైస్, వెల్కమ్ టు ఆద్యస్ అబ్సెషన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం బొంబాయి రవ్వ ఉప్మా పుట్నాల పొడి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ముందుగా టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకోండి. పోపుకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పెట్టుకోండి. దెన్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. జస్ట్ మనం బొంబాయి రవ్వకి వేయించుకోవడానికి కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ రంగు మారకూడదు. జస్ట్ ఒక 4-5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని రవ్వ వేయించుకుంటే సరిపోతుంది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే బొంబాయి రవ్వ రంగు మారి కింద మాడిపోతుంది. ఇలా వేయించుకున్నాక దీన్నంతా వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని సేమ్ ప్యాన్ పెట్టుకొని పోపుకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా చెప్పినట్టు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా కొంచెం రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. దెన్ ఇలా కొంచెం రంగు వచ్చాక అందులో పచ్చిమిర్చి వేసి కలిపి వెంటనే ఆనియన్స్ కూడా వేసేయాలి. ఆనియన్స్ ఎప్పుడు పొడవుగానే కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకోవద్దండి. ఇలా వేసుకొని కలిపేసి ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేయండి. ఇలా కొంచెం ఆనియన్స్ వేగాక కరివేపాకు, టొమాటో వేసి మంచిగా కలపాలి. ఇవి కూడా కొంచెం మెత్తబడాలి. ఒక 5 మినిట్స్కి మెత్తగా అయిపోతాయి. ఇలా పోపు అంతా మెత్తగా అయిపోయాక మనం ముందుగా ఒక కప్పు రవ్వ వేయించుకున్నాం కదా, ఆ ఒక కప్పుకి 2.5 కప్పుల నీళ్ళు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మనం దీన్ని మరిగించాలి. వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనం వేసిన ఎసరు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇంతకుముందు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వ ఇందులో వేసి కలిపేయాలి. కంటిన్యూస్గా కలపాలి, కలపకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుంది, జాగ్రత్త. ఇలా ఒక టెక్స్చర్ ఫామ్ అయ్యాక ఇందులో కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుతూ ఉంటే ఉప్మా రెడీ. ఇప్పుడు పప్పుల పొడి చేసుకుందాం. ఒక కప్పు పప్పులు, 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకుంటే పుట్నాల పొడి రెడీ. సర్వ్ చేసుకొని తినేయటమే. థ్యాంక్ యూ ఆల్.